కృష్ణాష్టమి. ఆ విద్యలోనే దీని దగ్గర. ఎక్స్క్యూజ్ మీ, మీరు? కొరియర్ అండి. సత్యభామ అంటే నేనే. ఓ వావ్, రెడ్ రోసెస్. ఎవరు పంపారు? బహుశా మీకు బాగా కావాల్సిన వాళ్ళు కావచ్చు. ఎవరమ్మా నీ ఫ్రెండా? కొరియర్ బాయ్. ఎవరు నాకు రెడ్ రోసెస్ అని వీడియో పంపించారు. హ్యాపీ బర్త్డే డాడీ. ఏమా ఏంటి, ఎంత ఉంటదండి మన వయసు? ఓ 300 ఉంటుందా? ఏంటే ఇది? ఏమిచ్చావు సచికి? ఏం లేదండి, రొటీన్ లైఫ్కి చిన్న చేంజ్. సపోజ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ ఒక్కరోజే బాధపడేది. మహా అయితే డాక్టర్ రఘురామ్ను కలుద్దాం ఉంటుంది, అంతేగా. Hi, this is Bablu, director of the short film. Title Satyabhama. Pan. హాయ్, నా పేరు కృష్ణ. మన ఇద్దరం కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నాం. కానీ చాలాసార్లు, అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు 90% ప్రేమలో పడిపోతుంటాం. బేసిక్గా ఇక్కడ ప్రతిరోజు జరిగేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు చూడొచ్చు. హలో, హాయ్. 94 మీరేదో పజిల్ సాల్వ్ చేస్తున్నట్టున్నారు కదా. నా దగ్గర ఆన్సర్ ఉంది. యా యా, ఓ ప్లీజ్. ఓకే. సో ఇప్పుడు 94లో ఉన్నాడు. యా, స్క్వేర్ కట్ కొట్టాడు అనుకోండి. ఓ యా, ఐ గాట్ ఇట్. Yes. ఏ మమోద్, ఐ డిడ్ ఇట్. సో సత్య, ప్రతిరోజు జరిగేది ఇదే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే ఎంతో మంది నీ చుట్టూ ఉన్నారు. నాన్న, అన్న, తాతగారు, భూలోక మావయ్య, వరలక్ష్మి అత్త, ఇంకా జోయిట్స్లో నీ ఫ్రెండ్స్ అందరు కూడా నీకేదో చెప్పాలనుకుంటున్నారు సత్య. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేను మంచి స్నేహితులు. నీకు ఊహ తెలియని వయసులో మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగింది. చివరి రోజుల్లో నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మీ అమ్మ నాతో చెప్పింది. మీ అమ్మకి జరిగినట్టు నీకు యాక్సిడెంట్ జరిగేసరికి మేమంతా గిలగల్లాడిపోయాం సత్య. కానీ నీకంత మంచి జరుగుతుంది సత్య. మనం అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా. నా పేరు సుబ్బారావు అయినా మేరీ కోసమే పేరు సుబ్బారావుగా పేరు మార్చుకున్నాను. నీకు విషయం తెలియదు సత్య, నీకు యాక్సిడెంట్ జరిగి కోమాలో ఉన్నప్పుడు నాకు మేరీకి మ్యారేజ్ అయిపోయింది. నీకు మేరీతో పెళ్ళైందా? సో సత్య, నీకోసం మేమందరం ఉన్నాం. నీకే డౌట్స్ ఉన్నా మాలో ఎవరినైనా అడగొచ్చు. డాడీ, ఈ వీడియో నేను ఎన్నిసార్లు చూశాను. ఇదేనమ్మా మొదటిసారి. రా మామయ్య రా. క్లయింట్ మీటింగ్ బాగానే జరిగిందా? ఏంటి డల్గా ఉన్నావు? సత్య గురించా? దేవుడి దయ వల్ల అంతా మన మంచిగా జరిగిందిగా మామయ్య. అవును, నీ బెంగళూరు ఫ్లైట్ 7 గంటలకు కదూ? అవునరా. ఆ నడుము మీద మడతలున్న అమ్మాయిని చూడాలనిపించట్లేదా? ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే, పైన నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు.
వెళ్ళు, ఎంజాయ్. ఇది పని మనిషా? ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేసావు కదే. కాఫీ తెమ్మంటారా గారు? వద్దు మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదేంటయ్య గారు? పర్లేదు, ఎందుకైనా మంచిది. రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పీటర్ సుబ్బారావు. అదేంటి మీరుతో కలిసి ఇంటికి వచ్చింది? డైలీ షాప్కి వస్తుంది. ఆ? ఆ, 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 ఆ. సుబ్బారావు, మేరీ, స్నేహం అంటే ఏంటో మీలాంటి ఫ్రెండ్స్ వల్ల నాకు అర్థమైంది. అటువంటిది మిమ్మల్ని ఇన్నాళ్లుగా దూరంగా ఉంచినందుకు ఐఎమ్ రియలీ సారీ. నేను ప్రతిరోజు వీడియో చూడాలని డిసైడ్ చేసుకున్నాను. కరెక్టే. కృష్ణాష్టమి పండగ ఏమవుతుంది, మీ డాడీ బర్త్డే ఏమవుతుంది, పీటర్ సుబ్బారావుని ఎవరు కొడతారు? జస్ట్ థింక్ ఇట్. ఈజ్ ఇట్ ఓకే? భూలోకం You stupid mushroom head! సత్య, కృష్ణ, ఏంటి? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? ఇదే బెటర్ సత్య. ఎందుకంటే నన్ను ఒక్కరోజు కన్నా ఎక్కువ నువ్వు భరించలేవు. బికాస్ నేను నీకు బోర్ కొడతాను. అయ్యి బాబాయ్, ఫస్ట్ కిస్ అసలు ఎంత గొప్ప ఫీలింగ్ కదా. ఇది ఫస్ట్ కిస్ అంటే నీ మొహం. యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏ? నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ కీప్ మై వీడియో అప్డేటెడ్. అంటే కొన్ని నెలల నుంచి నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు. నీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంది, అందుకే పడిపోయాను. నేను నువ్వే నిన్ను ట్రై చేస్తున్నాను. యా. యు మష్రూమ్ హెడ్. ఏంటిది నవ్వేస్తుంది? పంపించాను ట్విస్టా? ఎస్, నేను నిన్ను ట్రై చేశాను, నువ్వు పడిపోయావు. అమ్మని భయపెట్టావు కదే దొంగ మొహం. కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? అయ్య బాబోయ్. అబ్బా, ఈ ఉన్న పెట్లో సో ప్రతిరోజు వీడియో చూపించి మా సత్యం లవ్ లో పడేస్తున్నారనమాట. వీడియో చూపించకపోయినా సరే. అంటే మీ మీద మీకు అంత నమ్మకమా? నో, ప్రేమ మీద నమ్మకం.
कृष्णा ने चूसी नेचू को 5 साल से प्यार करते हो अभी तक घर पे नहीं बोला। ప్రేమ సరే మరి పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళా? పోనీ ఇప్పుడు తాళి కట్టేనా? ఆ? ఒకవేళ తాళి కట్టాక నువ్వు అబ్బో అబ్బో రావే. మే రామ్మే ఇట్ట ఏమో అనుకున్నా మనోడు తక్కువనోడు కదే ఈ బిల్డింగ్ చూడు ఎట్టాడు సంబంధం పట్టినాడో ఆ ధర్మవరం వాడి ఇల్లు ఇందులో సగమన్నా ఉండదా అమ్మమ్మ ప్లీజ్ అమ్మ ఒప్పేసుకోమ్మా సంబంధం. ఏందే నువ్వు మాట్లాడేది? ఏదో పిల్లగాడు మొత్తుకున్నాడు కదా అని వచ్చినా గానీ ముందు ధర్మవరం సంబంధం ఖాయం చేసుకుని ఉండా? మాట్లాడినవా నువ్వా ఏం చూసి మాడుతున్నావు నువ్వా చూసి మాడుతున్నావు చూడకుండా మాడుతున్నావా బయట ఎట్టుండదే లోపల ఎట్టుండదో ఏమో ఏంది ఈ ఊరికి రామేరా ఎంత అందరూ ముందు మనకు స్వాగతం చెప్పడానికి బయటే ఉన్నారు నమస్కారం అండి మా వాడు ఏడున్నాడండి పైన ఉన్నాడు. ఆహా ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు అనమాట మా వాడు ఇలర్కొట్ అయిపోయి ఏంది నువ్వు గమ్ముగుండు? అయ్యయ్య నన్ను మాట్లాడిని నేను సత్య ఫాదర్ నండి. నేను సత్య మాంగారిని మా అబ్బాయి మా నాన్న. నమస్కారం బాగున్నారా? బాగున్నానండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నానండి. రండి లోపలికి రండి. రండి రండమ్మా. రండి రండి కూర్చోండి. కూర్చోండి. కూర్చోమ్మా కూర్చో పాప. బావగారు ఆ, ఏ మాత్రం చేసునో మన ఇల్లు ఈ ఇల్లు మా నాన్నగారిదండి. చుట్టూ బాగా స్థలం ఉంది కదా, సుమారు 5 కోట్ల దాకా రావచ్చు. 5 కోట్లే కోట్లే. అన్నయ్య గారు ఆ, మా చెప్పమ్మా. కోడలి పిల్లాడా? అవును ఎక్కడ ఏ సరళ సత్య పైన ఉంటుంది వెళ్ళి పిలు. అలాగే బాబు. తీసుకోండి తీసుకోమ్మా. తీసుకోండి. అయినా టీనా క్రికెట్ గురించి ఎన్నిసార్లు చెప్పుంటుంది ఇది? ఏం చెప్పేది? ప్రతిరోజు గంగూలీ షర్ట్ తీసి ఇలా ఊపేశాడు ఆ? 800 సార్లు చెప్పేది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అంకుల్ వాళ్ళు వచ్చారు. వచ్చారు, నువ్వు వాళ్ళతో ఉండాలి కదా. నో ఫార్మాలిటీస్. ఇప్పుడు ఇల్లాస్కి పెళ్లి కొడుకే పెళ్లి కూతురు చూపిస్తే ఎలా ఉంటుంది అంటావు? వెళ్ళు కృష్ణ, తను ఏడిపించవేనా నీ పని? అదే కదా మన పని, లేకపోతే టైం పాస్ కాదు కదమ్మా. సత్యమ్మా, అమ్మగారు అయ్యగారు రమ్మంటున్నారు. వత్తనాలు వెళ్ళండి మీరు. థ్యాంక్స్. తాత సత్య విషయం డాడీని చెప్పమను. సత్య విషయం వాళ్ళకి ఆ, ఆ, ఏం లేదు బాబు గారు, మా సత్య గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. ఇంకా చెప్పేదేముంది బావగారు మాటలోనే కోడల పిల్ల వచ్చేసిందా వదినా నమస్తే ఆంటీ. నమస్కారం. బంగారు బొమ్మలా ఉండదు. అమ్మమ్మ ఇల్లు బాగుంది, వదిన బాగుంది, ఒప్పేసుకోమ్మా. ఉండవే. బావా నువ్వు ఏమన్నా అనుకో సాయిబాబా ఎప్పుడో చెప్పినాడు. ఆయన ఎవరు నాయనా? సిరిడి ఎప్పుడో చెప్పినాడు ఈఎంఏ మా కోడలు అవుతుందని. నిజం బావా. ఏందయ్యా నువ్వే మాట్లాడతావా? అయ్యయ్యయ్య, నన్ను చెప్పనివా? నన్ను మాట్లాడినవా ఏంది? అట్టొచ్చినావా? అయితే ఆ. మాట్లాడు. అన్నయ్య మీరకేం మాట్లాడబాకండి. ఈడ నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి మీ గురించి సత్య గురించి మా అబ్బాయి మొక్కంతా చెప్పేసినాడు. ఇంకేం బావా పేర్లు బలగాలు బాగా కుదిరిపోయిందా? ఊరికి పోయి పంతులను పిలిచే ముహూర్తాలు పెట్టేసుకుంటాం. వర్షం ఈ వచ్చేట్టుంది. వాతావరణంలో ఎక్కడికి బయలుదేరతారులే గాని హ్యాపీగా ఇక్కడే ఉండిపోండి. వారం తర్వాత వెళ్ళొచ్చు. ముసలుడు కొంప ముంచి పారేశాడు. వర్షం లేదు, నా బొంద లేదు. పోనీ మా నాన్న ఇప్పుడు బయలుదేరమంటే వన్స్ లుంగి కడితే వెళ్ళడం. ఏంటి పరిస్థితి? సత్యం నిద్రపోనీకుండా ఉండటం ఒకటే మార్గం. ఇంతకీ ఈవిడెక్కడో? ఇది నా నైట్ డ్రెస్, కొత్తది. వద్దులే వదినా. ఇట్స్ ఓకే, పర్లేదు, వేసుకో. అది ఇది నీ ఇల్లే అనుకో. ఎందుకులే వదినా? ఈ నైట్ నువ్వు వేసుకోకపోతే నేను నీతో అస్సలు మాట్లాడను. అయ్యయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులే వదినా? ఆ, అంకుల్ వాళ్ళు ఇక్కడ పడుకుంటారు, నువ్వు నా రూమ్ లో పడుకో. ఓకే. సత్య, మ్మ్, రవళి ఏం చేస్తుంది? పడుకుంది నా రూమ్ లో. మీ తాత కొంప ముంచినట్టున్నాడు కదే. నువ్వు దయచేసి నిద్రపోకే. ఓకే. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు కావాలి? 3. ఓకే. ఫస్ట్ బాయ్, సెకండ్ గర్ల్, ఎస్. థర్డ్ థర్డ్ బాయ్ ఆర్ గర్ల్. నీకు? నాకు ఫస్ట్ గర్ల్, సెకండ్ గర్ల్,
దయచేసి నువ్వు పడుకోకే తల్లి. థర్డ్ ఆల్సో గర్ల్. సత్య, రేపు నువ్వు నన్ను మర్చిపోవుగా? నిజంగా దయచేసి నువ్వు నిద్రపోకే ప్లీజ్. సరే. పడుకోకే. సరే. నిద్రపోకు. గుడ్ మార్నింగ్ సత్య. గుడ్ మార్నింగ్. మనమిద్దరం ప్రేమికులు. చెప్పు. నా పక్కన ఎందుకు కూర్చో? 3 నెలల నుంచి ప్రేమించుకున్నాం. కొట్టదు. నీకు రోజు అప్పులంటే ఇష్టం, స్టీమ్ దోశ అంటే కూడా ఇష్టం. అన్ని విషయాలు తెలుసుకున్నా. ఎవరు చెప్పారా నీకు? ఇవన్నీ తెలుసుకుని నా మాట విను. ఏం చేయాలో చెప్పు. బ్లాక్మెయిల్ చేద్దామనా? ఇది మాము. మమ్మీ, నువ్వెవతివే? నా నైట్ డ్రెస్ వేసుకున్నావు, నా బెడ్ మీద పడుకున్నావు, నా బెడ్రూమ్ లో నీకేంటి పని? మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నిజం చెప్పండి. భలేవాడిని కన్నావు మే. పుడాలోడు అనుకున్నా మనోడిని, నాకంటే ముదిరే. ఆహా, ఎట్టా ఇల్లు సంపాదించినాడు చూడు. మీ నాయన ఇచ్చినాడు నాకు పనికి మాలిన కొంప. ఏందయ్య అంటే ఊకే మా నాయన మీద పడతావు? నన్ను ఏది పూర్తి చేయనివా? ఏదో తమాషలేనా? సత్య, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అయ్యయ్యయ్యయ్యయ్యా, ఏం కొడుకుని కన్నామే, చెప్పిన మాట ఏంటో. అరే అలా తిరుగుతున్నాడు ఏంట్రా? మోషన్స్ ఏమో అన్నా. ఓ, మోషన్స్ అంటే ఏంట్రా? కాసేపు ఆగన్నా. Hi, Satya. Krishna's parents have come. యా, ఓకే. ఏంది రబ్బోడా ఇదే? ఆ అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది అనుకున్నాను, కానీ ఇన్న అవలక్షణాలు ఉంటాయి అనుకోలేదు. ఆహా, ఏం జరుగుతుందో అస్సలు నాకు అర్థం కావడం లేదు. బ్రెయిన్ డ్యామేజ్ అయిన అమ్మాయి గురించి కాదే, బ్రెయిన్ నుండి కూడా వీళ్ళు చేస్తున్న పనులు అస్సలు నాకు అర్థం కావడం లేదు. ఏడమై దూకాలి మనమా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోరా. But Uncle, Krishna and Satya are in love. ముయ్యమే. Oh my God. Uncle, ఆ? Krishna and Satyabhama are very famous couple in history. So ask Krishna and Satyabhama. ముయ్యమే నవ్వురా, అట్ట ముయ్యి. ఒరే 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 ఒరే, ఏందిరబ్బా ఇదే? అసలు ఇది రూమేనంట్రా? ఈ ఆడోళ్ళేంది, ఈ మగోళ్ళేంది, వాళ్ళిద్దరు కలిసి ఉండేది ఏంది? ఒరే ఒరే ఒరే, ఒక్క ఆడపిల్ల కన్నా పెళ్ళి అవుతుందంట్రా? అసలు కాపురాలు చేసే మొఖాలేనరా ఇవి? గమ్ముగుండయ్యా. నా మాటినరా, మనం ఆ ధర్మవరం సంబంధమే చేసుకుందాం. ఈ పొద్దు రేపో ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడంట. ఒరే నాయన, ఇన్ని జరిగిన ధర్మవరం మనల్ని మన సంబంధాన్ని ఇష్టపడుతున్నాడంటే చెప్పివా నువ్వన్నా? నా ఆయన చెప్పినట్టు ఇన్రా. ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం పెట్ట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోరా. నా మాటినరా, మనం ఆ ధర్మవరం సంబంధమే చేసుకుందాం. ఈ పొద్దు రేపో ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడంట.
కృష్ణ. హాయ్ సత్య. ఏంటి అలా డల్గా ఉన్నావు? నొప్పి తగ్గిందా? నువ్వు టచ్ చేసావుగా, తగ్గిపోతులే. సరే, ఏంటిది? నా డైరీ. ప్రతిరోజు జరిగే విషయాలను మర్చిపోకుండా ఉండడానికి నేను రాసుకుంటున్నాను. గుడ్. ఒక్కొక్కసారి వీడియో చూస్తున్నప్పుడు నా జీవితం గురించి వేరే వాళ్ళెవరో చెప్పినట్లుంటుంది. నేను రాసింది చదువుకుంటే నా గురించి నేనే చెప్పుకున్నట్లుంటుంది. ఎప్పటి నుంచి రాస్తున్నావు? నువ్వు నాకు ఫస్ట్ టైం వీడియో ఇచ్చినప్పటి నుంచి. సత్యదేవ్ గారు ఇంత దూరం రావడానికి కారణం ఏంటో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేసే వ్యక్తిని కలవాలంటే కొంచెం బాధగా ఉంది. నేను రావడానికి కారణం నీకు దూరం అవటానికి. నన్ను కలవడానికి ముందు నీకంటూ కొన్ని గోల్స్ ఉండేవి, ప్లాన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు నువ్వు చేసేదంతా ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేయటమే. నా గోల్కి నేనేం దూరంగా లేనే, నీకు దగ్గరగా ఉన్నాను. మా ఫాదర్ బ్రదర్ జీవితాలు చూడు. నా కోసం నువ్వు కూడా అలా అవ్వటం నాకు ఇష్టం లేదు. నీ జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలని అనుకుంటున్నాను. నేను అసలు నా లైఫ్లోనే కలవలేదని నేను అనుకోవాలి. ఎందుకలా? కృష్ణ, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాతో నీకు ఫ్యూచర్ ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నీకంటూ ఒక కెరియర్ వద్దా? సత్య, మనం ఈ విషయం గురించి నిన్న డిస్కస్ చేసుకున్నావు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, 3 పిల్లల్ని కందా అన్నావు. ఇక కెరియర్. నువ్వు నా పక్కన ఉంటే నేనేమైనా సాధించగలను. కానీ అది ఎలా జరుగుతుంది? ఏదో ఒక రోజు నిద్ర లేచి నా కడుపును చూసుకుని అది ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నో. అందుకే నీ మెమరీస్ లేకుండా ఇంకో డైరీ చేయాలి. చేసే ముందు ఈ డైరీలో నీ గురించి ఏం రాశానో నీకు తెలియాలి. సరే, ఈ విడిపోవడాల గురించి రేపు ఆలోచిద్దాం, నువ్వు మర్చిపోయినప్పుడు. నేను దీని గురించి మర్చిపోను. నేను ఈ విషయం ఆల్రెడీ రాసుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా అస్సలు మర్చిపోను. మా ఫ్రెండ్స్ కృష్ణని ప్రతిరోజు మీరు సత్యను ప్రేమలో పడేస్తారా అని అడిగిన ప్రశ్నకు కృష్ణ చాలా అమాయకంగా, అంతే సిన్సియర్గా తలాడించిన తీరు నా కళ్ళు చెమర్చాయి. నన్ను, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది కలిగించి ఓ వింత జబ్బు నాకున్నా కృష్ణ నాపై జాలి చూపకుండా చిన్న చిన్న విషయాలకు కూడా నాతో గొడవ పడుతూ నేను చాలా నార్మల్ మనిషినని నాకే ఫీల్ కలిగేలా చేసే అతని నేచర్, బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఇదేగా నీకు కావాలి. హ్యాపీ. తాతయ్య, సత్య. సత్య వెళ్ళిపోయింది బాబు. ఏంటి తాతయ్య మీరనేది? అవును కృష్ణ,
తన వల్ల మేమందరము బాధపడుతున్నామని డాక్టర్ రఘురామ్ గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది. తను వెళ్తాన్న మీరెలా? సత్య గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాలా బాబు? ఎంత మొండిదో నీకు తెలుసు కదా. మేమందరము ఎన్నో రకాలుగా చెప్పి చూశాము, వినలేదు. మరి సత్య వాళ్ళ నాన్నగారు భూలోకం మావయ్య వెళ్ళిపోయారు. వాళ్ళు హైదరాబాద్కి, వరలక్ష్మి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే సత్య ఇన్స్టిట్యూట్లో బాగానే ఉందంట. ఇన్స్టిట్యూట్ తాతయ్య సత్య బాలే తాతయ్య. పంపించకుండా ఉండాల్సింది. ఛ. తాతయ్య ఆ పెయింటింగు సత్యదే బాబు. తను చిన్నప్పుడు ఎవరో పెయింటర్ సత్యని ఊహించి వేసిన పెయింటింగ్. దాన్ని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుంది. మా స్కూల్ పిల్లలంతా వైజాగ్కి ఎక్కువ వచ్చాం. మా స్కూల్ ఫ్రెండ్స్ టీచర్ అందరు అక్కడ తప్పిపోయారు. నీ పేరేంటి? బుజ్జి. నీ పేరు? కృష్ణకుమార్. మీ ఇద్దరు బొమ్మ కూడా వేనా? తాతయ్య నాకు మీసాలు పెట్టవా? తాతయ్య నాకు పెద్ద జడ పెట్టవా? నీకు పెద్ద మీసం, నీకు పొడవు జుట్టు వచ్చేసరికి మీ ఇద్దరు ఎలా ఉంటారో బొమ్మవేనా? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? తాతయ్య ఇదేనే తాతయ్య? చిన్నప్పటి నుంచి తెలుసు తాతయ్య నాకు సత్య. చిన్నప్పటి నుంచి తెలుసు. Hey, Satya might be back in my life. Wow. All the best. Good luck. Thank you. రమేష్, నీ పెయింటింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు. మే హెల్ప్ యూ సార్? నాకు అపాయింట్మెంట్ ఉంది. మీ పేరు? నా పేరండు. సార్ మీరు వెళ్ళండి సార్. ఓకే, థ్యాంక్స్. వాడి పేరు వాడే మర్చిపోయాడు. మన ఇన్స్టిట్యూట్కి వచ్చేవన్నీ ఇలాంటి కేసులే కదా. నా పేరు పద్మారావు. హలో, మీరు సత్యం చూసారా? సత్యనా? చూశాను. పదండి. నన్ను ఫాలో చేస్తున్నారు మీరెవరు? షిట్. నా పేరు పద్మారావు. సత్య, సత్య. నేను నిన్న క్వశ్చన్ అడగచ్చా? నేను నీకు గుర్తున్నానా? లేదు. ఒక్క నిమిషం. నీ పేరేంటి? కృష్ణ. కృష్ణ, మీరు ఒకసారి నాతో వస్తారా?
ఇదే నా పెయింటింగ్ స్టూడియో. కృష్ణ, నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఎప్పుడూ నీ రూపం మాత్రం నా కళ్ళ ముందు ఉంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు నువ్వు చదివే డైరీలో ఒకప్పుడు నా గురించి చాలా ఉండేది. ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యు. వెరీ నైస్ మీటింగ్ యూ సత్యభామ. కృష్ణ. యా, ఐఎమ్ కృష్ణ. మీరు సూపర్. ఐ యామ్ సత్యభామ. యా, ఐఎమ్ కృష్ణ. ఐఎమ్ సత్యభామ. నైస్ మీటింగ్ యు. వెరీ నైస్ మీటింగ్. నేను బాగుండాలని, నా సంతోషం కోసం నువ్వు నాకు దూరం అయ్యావు. సత్య, చాలా పెద్ద పొరపాటు చేశావు. నువ్వు నాతో ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను. దేవుడు నా కోసం నిన్ను, నీ కోసమే నన్ను పుట్టించాడు. నువ్వు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది. కానీ కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు అయినా మనం ఎందుకు కలవలేదు? నువ్వు కృష్ణ కుమారా? నైస్ మీటింగ్ యూ కృష్ణ కుమార్. వెరీ నైస్ మీటింగ్ యూ సత్య. ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ పద్మారావు. కృష్ణ, సత్య. ఓ, మిస్టర్ పద్మారావు, Yeah. 10 సెకండ్ల తర్వాత రా, మళ్ళీ కలుద్దాం. ఓకే. సారీ,